ఎస్కేఆర్ జ్యువెలర్స్ 8వ వార్షికోత్సవం మరియు వెడ్డింగ్ సీజన్ స్వర్ణమేళ. అన్ని రకాల బంగారు ఆభరణాలపై నో మేకింగ్ ఛార్జెస్. VA 3% to 11% వరకు మాత్రమే. సిల్వర్ ఆర్నమెంట్స్ పై నో మేకింగ్, నో వేస్టేజ్ ఛార్జెస్. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే. ఎస్కేఆర్ జ్యువెలర్స్, MG రోడ్, కొత్తగూడెం. ముందుగా అందరికీ నమస్కారాలు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం. ఈ రోజున పాత కొత్తగూడెంలో 807 మందికి మనం గతంలో ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అవి 12వ తారీఖున గౌరవ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ప్లాట్లు లబ్ధిదారులకి ఒప్పజెప్పడం జరుగుతూ ఉన్నది. లబ్ధిదారులందరికీ కూడా తెలియపరిచేది ఒకటే, కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న 36 వార్డు లబ్ధిదారులందరికీ కూడా తెలియపరిచేది ఒకటే, మీకు ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ప్రొసీడింగ్లో చక్కగా నెంబర్ కూడా వేసి ఉన్నది. ఇక్కడ మీ ప్లాట్లు మీకు గౌరవ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు అందజేస్తారు. అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారిని, ఎమ్మెల్యే గారిని కొత్తగూడెం కౌన్సిల్ తరఫున కోరుకునేది ఒకటే, ఈ యొక్క స్థలానికి రోడ్లు, వాటర్, కరెంటు, వాటితో పాటుగా ఈ యొక్క స్థలానికి 5 లక్షల రూపాయలు కూడా కేటాయించినట్టయితే వారు చక్కటి ఇల్లు కూడా కట్టుకునే అవకాశం ఇక్కడ ఉన్నది. కాబట్టి దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చొరవ చూపాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాము. ఇంతటి చక్కటి ప్లేస్లో లబ్ధిదారులందరూ కూడా వచ్చి 6 నెలల లోపలనే, గతం మనకి ఇచ్చేనాడు మన MRO పుల్లయ్య గారు చెప్పారు, 6 నెలల లోపల రూమ్ వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది అని. ఆ లోపలనే మనం ఇస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఖచ్చితంగా వారికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినట్టయితే చక్కటి ఇంటిని కూడా ఇక్కడ నిర్మించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి తెలియపరుస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ గారు అడుగుతూ ఉన్నారు, ఇక్కడ శ్మశాన వాటిక అలాంటివి కూడా ప్లేస్ ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వారికి అవన్నీ కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. రేపు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు 12వ తారీఖు నాడు ఈ యొక్క ప్రోగ్రాం జరుగుద్ది. అప్పుడు మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా మనం నియోజకవర్గ శాసనసభ్యుల వారికి తెలియపరుద్దాము. అదేవిధంగా అందరికీ కూడా తెలియపరిచేది, 12వ తారీఖు నాడు ఉదయం 8:30కు ఈ యొక్క స్థలానికి లబ్ధిదారులందరూ కూడా వారి దగ్గర ఉన్న ప్రొసీడింగ్ని తీసుకొని రావాల్సిందిగా కోరడం అవుతుంది. వారు వీరు చెప్తా ఉన్నారు, అందరూ ఎంతోమంది నాయకులు ఇక్కడికి వచ్చి సేవ్ మున్సిపాలిటీ, సేవ్ కొత్తగూడెం అని అంటూ ఉన్నారు. సేవ్ మున్సిపాలిటీ, సేవ్ కొత్తగూడెం అంటే కొత్తగూడెం బాగుపడదండి. ఇందులో ఇక్కడ ఏం చేయాలని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు, కౌన్సిల్ తీర్మానంతో ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ అభివృద్ధి అయినా జరుగుద్దని కూడా ఆ అన్నదమ్ములు ఎవరైతే పెడతా ఉన్నారో వారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి లబ్ధిదారులందరికీ మరొకసారి తెలియపరిచేది ఒకటే, 12వ తారీఖు నాడు 8:30 గంటలకు ఇక్కడికి లబ్ధిదారులు ప్రొసీడింగ్ తీసుకొని రావాల్సిందిగా కోరనైనది. థ్యాంక్ యూ.